మేము మా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోయాము. చాలా సంవత్సరాల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పూజ పెట్టుకున్నారండి. ఇంటికి సున్నాలు వేశారు. ఇదిగో కనిపిస్తుందిగా, ఇది మా చెల్లి. తను ఏమో పీటను, సత్యనారాయణ పీటనైతే పూజిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందిగా, తినే మా అమ్మ. తనకి వంటలు చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం. ఒక్క చేత్తో 200 మందికైనా సరే వంట చేసి పెడుతుంది. ఇక్కడైతే నేను కూడా వంటలో హెల్ప్ చేస్తున్నాను, చిన్న చిన్నవన్నీ చేస్తున్నాను. ఈయనే మా నాన్న. ఇక్కడ కనిపిస్తుందిగా, తిను మా అత్తయ్య, మేనత్త. తను మా చెల్లి అయితే పూజ కార్యక్రమం ఫినిష్ చేసింది. ఈవిడే మా మేనత్త, మా పెద్ద ఆంటీ. వీళ్ళందరూ కలిసి మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తూ కూరగాయలు కట్ చేస్తున్నారు. మా మమ్మీ అయితే వంట అయితే ఫినిష్ చేస్తుంది. ఒక్క చేత్తో 4 రకాల వంటలు అయితే ఫినిష్ చేసింది. ఈమె నా కూతురు. తినకి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. పీట కింద ముగ్గులు ఆమె వేస్తా అని పెట్టుకొని కూర్చొని ముగ్గులు అయితే ఫినిష్ చేసింది. సత్యనారాయణ పీట భలే అందంగా ఉంది కదా. ఊళ్ళల్లో అయితే ఫ్రెష్ అరిటాకులు, ఫ్రెష్గా చెరుకు గిన్నెలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయండి. మన సిటీలోలా కాదు. మా మమ్మీ, మా డాడీ ఇద్దరు మనస్ఫూర్తిగా సత్యనారాయణ వ్రతాన్ని అయితే చాలా బాగా చేశారండి. 5 సత్యనారాయణ కథలు అయితే చెప్పేశారు. మనస్ఫూర్తిగా మంచిగా విన్నామండి. మేమైతే సత్యనారాయణ స్వామికి హారతి పాటలు కూడా 5 పాడి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసాము. అందరం కూడా లంచ్ చేసేసుకున్నాము. ఇక తర్వాతి రోజు సండే రోజైతే మా డాడీ వాళ్ళకి అస్సలు తెలీదు. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అండి. మా డాడీకి 60 ఏళ్ళు వచ్చాయి. షష్టి పూర్తి చేస్తామంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. అందుకని పనిలో పనిగా అయిపోతుంది అనేసి ఇక్కడ మేమైతే కేక్ కట్ చేయిస్తున్నాము. మా డాడీ కేక్ అస్సలు తినరు. తినమని నా కొడుకు చెప్తూ ఉంటే, లేదు నేను అస్సలే తినను, మీరేమన్నా చేసుకోండి అనేసి అన్నారు. అలా కేక్ కటింగ్ తర్వాత బిందెలో ఆట కొంచెం ఏదో ఎంజాయ్గా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అనేసి బిందెలో రింగ్ అయితే వేసాము. అయితే మా మమ్మీ అస్సలు మా డాడీని గెలవనీయదు కదా, అంతే మా మమ్మీ విన్ అయ్యింది. 2 సార్లు వేస్తే 2 సార్లు కూడా మా మమ్మీ విన్ అయ్యింది. అట్లుంటుంది మరి అమ్మలతోటి. లైఫ్లో ఎన్నో ఆటుపోట్లు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, వీటన్నింటితో జీవితం అయితే వీళ్ళది ఇలా కొనసాగుతూ ఉంది. ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలే, కానీ లైఫ్లో మాత్రం మంచి మెమరబుల్గా ఉండిపోతాయి కదా. మా మమ్మీకి డాడీకి మేమిద్దరమే, నేను మా చెల్లి. మాకు అన్నలు తమ్ముళ్ళు అంటూ ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్నే మేము కోరుకుంటాం. ఇలా రింగ్లో ఆడేసి మా మమ్మీ గెలిచి మా డాడీకి మా డాడీకి అయితే గోల్డ్ రింగ్ అయితే వచ్చేసింది. మా డాడీ ఏం ఊరుకోలేదండి. నల్ల పూసల దండ అయితే మెల్లో వేసేశారు. కొన్ని క్షణాలు చాలా ఆనందంగా ఉంటాయి. అందరి మొహాల్లోనూ పెళ్ళి జరిగిన తంతులాగే ఫీల్ అయ్యారు. అందరూ క్లాప్స్ కొట్టడం, అక్షితలు వేయడం అయితే చేశారు. ఇక మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరైతే ఫోటో ఫ్రేమ్ చేపించారు. అది కూడా సర్ప్రైజే వాళ్ళకి. అసలు నిజంగా చెప్తున్నా, 0 అంటే 0 అండి. వాళ్ళకి ఏమీ కూడా తెలియదు మేము ఇలా సర్ప్రైజ్ ఇస్తామని. అసలు మా మమ్మీ అయితే ఆనందంతో మునిగి తేలింది. చూస్తున్నారు కదా, నవ్వుతూనే ఉంది. ఇలా సర్ప్రైజ్ అనుకోలేదు అని. మా హ్యాపీనెస్ చూస్తుంటే మీకు కూడా మొహంలో నవ్వు వస్తుంది కదా. అదే నవ్వు ఫేస్ తోటి ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. వాళ్ళ పెళ్ళై 38 ఇయర్స్ అయింది, అయినా కానీ ఒక్క ఫోటో ఫ్రేమ్ కూడా లేదు. అందుకనేసి వాళ్ళకి ఆ ఫోటో ఫ్రేమ్ ఎంత బాగా నచ్చిందో తెలుసా. ఆనందానికి డబ్బులతో పని లేదు కదా. అది చిన్నదే కావచ్చు, కానీ వాళ్ళకి మాత్రం అది ఒక పెద్ద గిఫ్ట్ వాళ్ళకి. అందులోనూ మనమరాళ్ళు ఇవ్వడం అనేది చాలా బాగా నచ్చింది. మీరు కూడా వీళ్ళని ఆశీర్వదించాలని, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.